నమస్కారం అండి. నవీన కాలం ఛానల్‌కి స్వాగతం. నవీన కాలం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతలాగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. మేడం తెలుసు కదా, నవీన గారు కాకతీయ మ్యారేజెస్ డైరెక్టర్. కానీ మేమెప్పుడూ కాకతీయ మ్యారేజెస్ గురించి ఎక్కువగా మాట్లాడుకోము. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ త్రూ చాలామంది కొంతమంది కన్నా ఉపయోగపడితే మంచిది కదా అన్న ఉద్దేశంతో సోషల్‌గా ఉండే సమస్యలను తీసుకొని మాట్లాడుతూ ఉంటాము. ఈ వీడియోస్‌ని బాధ్యతగా మేము చేస్తున్నాము. మీరు కూడా వీటిని కొంత సమాజానికి ఉపయోగపడే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేస్తే గనక మనం చేసే పనికి ఒక అర్థం ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో మీ వాల్యుబుల్ అభిప్రాయాలు తెలియచేయండి. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజుల్లో ఎక్కువగా డివోర్స్‌లు చూస్తూ ఉన్నాం. వీటి గురించి నాకు ఒక డౌట్ ఉంది. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మ్యామ్ ఎలా ఉన్నారు? గుడ్. డివోర్సెస్ జరగడమే ఒక బాధాకరమైన విషయం. ఈ సపరేట్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్కి పిల్లలు ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అది ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది రూప. అంటే పిల్లలు ఏ ఏజ్లో ఉండగా వీళ్ళు సెపరేట్ అవ్వాలనుకున్నారు అన్న దాని మీద బేస్ చేసి ఉంటుంది. అండ్ యాజ్ పర్ ద లా ఒక సర్టెన్ ఏజ్ వరకు మదరే చూసుకోవాలి. ఇట్లాంటివి ఉన్నా కూడా ఫాదర్కి కూడా పిల్లల్ని కల్పించాలి, చూడాలి. ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా సెక్షన్స్ ప్రకారం. బట్ నేను ఇప్పుడు చెప్పే ఆన్సరు 80% ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసే పేరెంట్స్కి నచ్చదు. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బి వెరీ వెరీ ప్రాక్టికల్ అండ్ హానెస్ట్. ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, సారీ చెప్పి ఈ రిప్లై ఇస్తున్నాను, అంటే నా ఆన్సర్ ఇస్తున్నాను. ఆలోచించి నేను చెప్పింది తప్పు అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, అదర్వైజ్ థింక్ వెరీ పాజిటివ్లీ. ఎలా అంటే రూపా, ఇట్లా సెపరేట్ అయిపోయినప్పుడు పేరెంట్స్ సఫర్ అయ్యేది పిల్లలు అని అంటారు, కానీ సఫర్ అయ్యేది వాళ్ళిద్దరూ కూడా, పేరెంట్స్ ఇద్దరు ప్లస్ ఆ రెండు పక్కల ఫ్యామిలీస్ అలాంగ్ విత్ ద చిల్డ్రన్. ప్రతి ఒక్కళ్ళు దీనిలో ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఇది. సో ఇట్స్ సెపరేషన్ ఈజ్ నెవర్ ఏ హ్యాపీ సొల్యూషన్. పిల్లలు పుట్టిన తర్వాత ఎస్పెషల్లీ ఒక ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్పించి కలిసి ఉండి వాళ్ళని పెంచుకోవటం అనేది మై ఆల్ టైమ్ ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వేరే మ్యారేజ్ చేసుకోవాలి, అస్సలు కుదరట్లేదు, రకరకాల రీజన్స్ వాళ్ళు డివోర్సెస్ ఉంటాయి కదా రూపా. దానిలో మేజర్ ఇష్యూస్ పక్కన పెట్టేసి మన వల్ల భూమి మీదకి వచ్చిన పిల్లలకి ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దాన్ని పంచుకోవటం అనేది, విడివిడిగా పంచుకోవటం అనేది నాట్ యాక్సెప్టబుల్. సో ఇప్పుడు కొత్తగా ఇది కూడా ఉంది కదా, ఇన్ హౌస్ సెపరేషన్ అని ఉంటుంది. ఎట్లా అంటే ఫినాన్షియల్గా సపోర్ట్ చేసుకుంటా, కో పేరెంటింగ్ చేస్తా, ఒకే ఇంట్లో పేరెంట్స్ పిల్లలు కలిసి ఉంటారు. బట్ టెక్నికలీ దే లీవ్ టుగెదర్, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కో పేరెంటింగ్ అండ్ ఫినాన్సెస్ తప్పించి మిగిలిన విషయాల్లో వాళ్ళిద్దరు పర్సనల్ విషయాల్లో, వెదర్ యూ టేక్ లైక్ పర్సనల్ ఫిజికల్ రిలేషన్షిప్లో కానీ, బాండింగ్ కానీ, అది ఇతరతర కమిట్మెంట్స్లో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే ఆ రిలేషన్షిప్ ఉండదు. సో దే డూ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ స్టేయింగ్ అండర్ ద సేమ్ రూఫ్. ఇంకా బెటర్ అని నేను అనుకుంటా. ఎందుకంటే పిల్లలు అట్లీస్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే రూపా, పేరెంట్స్ ఇద్దరు వేరేగా ఉన్నారని తెలిసిన మరుక్షణం దిస్ కిడ్స్ హౌ ఎవర్ వెల్ యూ బ్రింగ్ దెమ్ అప్, దే ప్లే ఇన్ బిట్వీన్ గేమ్స్. అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న గురించి మాట్లాడతారు, నానమ్మ గురించి మాట్లాడతారు, అమ్మమ్మ గురించి మాట్లాడతారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. మన ఫ్యామిలీలో ఎంత బాగా పేరెంటింగ్ చేసినా ఒక క్యూరియాసిటీ పర్సన్ అని ఒకళ్ళు ఉంటారు, మదరో ఫాదరో గ్రాండ్ మదరో గ్రాండ్ ఫాదరో అత్తో సమ్మన్. వాళ్ళు ఇట్లా నాడి అడిగినప్పుడు అవతల వాళ్ళ గురించి వీళ్ళకి చెప్తున్నప్పుడు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు కుకప్ చేసిన స్టోరీస్ కొన్ని ఉన్నాయి, లేని కొన్ని, అక్కడ విషయాలన్నీ ఇక్కడ, యూనో దే ప్లే దట్ రోల్ ఇన్ బిట్వీన్ బోత్ ద పేరెంట్స్ ఇన్ సచ్ ఎ వే దే గెయిన్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నిన్ను ఒక ట్రావెల్ కోసం పిల్లలు ఒక ఏజ్ని బట్టి ద కిడ్ వాంట్స్ టు ట్రావెల్ సమ్వేర్, నువ్వు ఒప్పుకోవు. సో వెంటనే హస్బెండ్ దగ్గరికి వెళ్తారు, హస్బెండ్ దగ్గర ఒప్పించుకుంటారు. నాన్న ఐ వాంట్ టు గో, అమ్మని అడిగావా, అమ్మని అడిగాను, మిమ్మల్ని అడగమన్నారు అని చెప్తారు. మన మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ లేనప్పుడు ఓ అమ్మ ఓకే అంది కదా నువ్వు ఓకే చెప్తావు. కొన్ని చోట్ల ఏంటి, అమ్మ అంటే మరీ హేటెడ్ అనుకో, అమ్మ వద్దంది అందనుకో, అమ్మ వద్దంది కదా నేను ఇస్తాను వెళ్ళు. సో ఏదో ఒక రకంగా బెనిఫిట్ అయిపోతారు.
ఈ రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది పేరెంట్స్ అంటే ఇంకా పిల్లలకి? ఇంకా బాండ్ తెగిపోయిన తర్వాత రెస్పెక్ట్ అనేది పక్కన పారేసారు. రెస్పెక్ట్ లేకపోయినా పర్వాలేదు, వీళ్ళు స్పాయిల్ అయిపోతారు కదా. ఈ మధ్యలో పేరెంటింగ్ మనం బాగా చేసాము, ఇద్దరం అటెండ్ అవుతున్నాం, ఇద్దరికి కాలేజీల ఫీజులు కడుతున్నాం, ఇద్దరిని బయటికి తీసుకెళ్తున్నాం, డిన్నర్స్కి తీసుకెళ్తున్నాం, బట్టలు కొనిస్తున్నాం, వి గాట్ హిమ్ ఇన్ టు ద బెస్ట్ కాలేజెస్, వీఆర్ మేకింగ్ ఫ్యామిలీ బాండింగ్స్ అని అంటారే కానీ ద ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ టుగెదర్ యూ బ్రింగ్ అప్ ద కిడ్ ఈజ్ ఆల్వేస్ ఏ హెల్దీ పేరెంటింగ్. మనం ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కూడా అమ్మకు చెప్తే నాన్నకు తెలుస్తుంది, నాన్నకు తెలిస్తే అమ్మకు తెలిసిపోతుంది, వీళ్ళిద్దరూ ఒకటేనన్న ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే మిస్ అవుతుందో పిల్లల్ని నువ్వెంత గొప్పగా పెంచినా అసలు బ్యాక్ బోన్ లేకుండా బాడీ స్ట్రక్చర్ అయినట్టు అయిపోతుంది రూప. బికాజ్ సో దీనికి సొల్యూషన్ ఏంటని ఎవరన్నా అడిగితే నేనేం చెప్తానంటే కలిసి పేరెంటింగ్ చేయటం, ద వే ఐ టోల్డ్ యూ, ఇన్ హౌస్ సెపరేషన్ లాగా. లేదంటే కనుక ఏదో ఒక పేరెంట్ కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని పిల్లల్ని తీసేసుకుని వాళ్ళ దగ్గర ఇంకొకరు లేరు అనుకుని పెంచుకుంటే కూడా సింగిల్ పేరెంట్ కిడ్ లాగా పెరిగే వాళ్ళు ఇంకా చాలా హెల్తీగా పెరుగుతారు. ఇప్పుడు ఫాదర్ దగ్గర మదర్ దగ్గర డెసిషన్ తీసుకుని ఒక్క పేరెంట్కి మాత్రమే ఆ పిల్లలు చేరిపోతే దట్ పేరెంటింగ్ విల్ బీ ఎ వెరీ స్ట్రాంగ్ పేరెంటింగ్ వేర్ కిడ్స్ అండర్స్టాండ్ మై మామ్ ఆర్ మై డాడ్, హూ ఎవర్ దే ఆర్ స్టేయింగ్ విత్, he is the sole decision maker. I can't play any gimmicks here, I can't play any drama here, I don't have a father or I don't have a mother అనుకుని అర్థం చేసుకుని ఆ ఒక్క మనిషి పేరెంటింగ్లో నీట్గా వెళ్ళిపోతారు. అది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే రూప. ఇది ఇందాక అందుకే నేను సారీ చెప్పి ఎందుకు మొదలు పెట్టానంటే ఇలాంటి ఒక ప్రాసెస్లో ఇరుక్కున్న వాళ్ళకి నా ఆన్సర్ నచ్చదు. ఎందుకంటే కంప్లీట్గా నా వైఫ్కి నేను ఇచ్చేస్తే నేను కదా నా పిల్లల్ని నేను పెంచుకున్నాను, నా ప్రేమ ఏమైపోతుంది నా పిల్లలకి అని ఆలోచించే తండ్రులు ఉండొచ్చు. అలా తండ్రి దగ్గర ఉన్నప్పుడు తల్లి కూడా అంతే బాధ, ఎందుకంటే కన్న పిల్లలు. కానీ సెపరేట్ అవుదాం అనుకున్నప్పుడు చాలా బ్లంట్గా మాట్లాడుతున్నాను, యూ గాట్ దిస్ చిల్డ్రన్ అవుట్, సో డోంట్ సెపరేట్, యూ లీవ్ టుగెదర్ అండ్ డీల్ విత్ ది థింగ్ సిచ్యువేషన్స్ అండ్ హ్యావ్ యువర్ చిల్డ్రన్ విత్ యూ. లేదా హాస్టల్స్లో పెట్టేద్దాం, ఎవరు మా నాన్నలు బతుకుతాం, ఇవన్నీ ఏంటంటే ఎక్సెప్షన్స్ గురించి నేను మాట్లాడలేరు. సాధ్యమైనంత వరకు వీలు కుదిరినంత వరకు పిల్లలు పుట్టిన తర్వాత వి గాట్ నో రైట్ టు గెట్ సెపరేటెడ్ అని అనుకుంటున్నాను రూప. నేను నమ్ముతాను బేసిక్గా, నేను అది నా సొంత ఒపీనియనే కానీ అది ఎవరి మీద రుద్దాలని కాదు. ఆలోచిస్తే నేను చెప్పిన దానిలో న్యాయం కనిపిస్తుంది, సెన్స్ కనిపిస్తుంది. ఇట్స్ మెయిన్లీ కీపింగ్ చిల్డ్రన్ ఇన్ మైండ్ ఐఎమ్ టాకింగ్. ఇలా మీరు చెప్పిన ఈ విషయం చాలామంది మైండ్లో ఉంటుంది, కానీ పైకి చెప్పే ధైర్యం ఎవ్వరూ చేయరు. ఎందుకంటే ఎంతసేపు సమాజాన్ని మెప్పించాలి, జనాల్ని మెప్పించాలి అని. అదొక్కటే కాదు రూప, ప్రతి విషయం ఏ విషయమైనా సరే మన వరకు వచ్చి మనం అనుభవిస్తే తప్ప దానిలో ఉన్న బాధ, దానిలో ఉన్న ఇది ఎవరికి అర్థం కాదు. ఇలాంటి డివోర్స్ కేసెస్ గురించి కూడా నేను మాట్లాడినంత తేలికగా అవతల వాళ్ళు తీసుకోరు. కానీ ప్రాక్టికల్గా కూర్చుని ఆలోచించుకున్నప్పుడు దే విల్ ఫైండ్ ఏ సొల్యూషన్. ఒక్కొక్క రిలేషన్షిప్లో అస్సలు ఉండలేకపోతారు. అబ్యూజివ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుని ఉండొచ్చు, రకరకాల రీజన్స్ వల్ల కొందరు విడిపోదామని అనుకున్నప్పుడు పిల్లల్ని తెచ్చేసుకోవటం బెటర్ అలాంగ్ విత్ దెమ్. సో డబ్బులు లేవు, అతనితో కనెక్ట్ అవ్వాలి, లేకపోతే నాకు సోషల్గా ఏది లేదు, వాళ్ళ ఫ్యామిలీతో టచ్లో ఉండాలనుకుని ఇంకా ప్రపంచాన్ని కూడా మెప్పిద్దాము అని అనుకుంటే ఇక్కడ బిడ్డలు నాశనం అయిపోతారు. సో దే డోంట్ డిజర్వ్ ఇట్, దే డెఫినెట్లీ డోంట్ డిజర్వ్ ఇట్. సో పిల్లలు సెపరేట్ అయ్యే పేరెంట్స్ ఫస్ట్ ఫోకస్ చేసి ఆలోచించాల్సింది ఆ పిల్లల గురించి. అది ఒక్క బేబీ అయినా 20 మంది పిల్లలు ఉన్నా ఇట్ హ్యాస్ టు బి ద సేమ్ జస్టిస్. అది ఐ డోంట్ నో, ఐ ఫీల్ దట్ స్ట్రాంగ్లీ. ఇలాంటి టాపిక్స్ తీసుకొని, ఇంత టఫ్ టాపిక్స్ తీసుకొని మన ఒపీనియన్ని బయట పెట్టాలంటే ఒక ధైర్యం ఉండాలి. సో ఇది మీకు జెన్యూన్గా ఒక బ్రాడ్ మైండ్ సెట్తో ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు ఇవి. కొంతమంది చాలా కంజెస్టెడ్గా ఆలోచిస్తూ చెప్పిన టాపిక్ మొత్తం వినకుండా వాటిలో ఏదో 1-2 విషయాలు తీసేసుకొని బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు. మీ ఒపీనియన్ చెప్పడంలో మాకేం తప్పులేదు, కానీ ఒక హెల్తీ వేలో కామెంట్స్ పెట్టండి, తప్పకుండా రిసీవ్ చేసుకుంటాం. నమస్తే. తెలుగు వన్